హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన టీఎఫ్ఐ కళకళలాడుతుంది. అండ్ టీఎఫ్ఐని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళ లైనప్స్ చూస్తూ ఉంటే అండ్ వాళ్ళ ప్రామిసింగ్ అంటే వాళ్ళ కెరీర్కి వాళ్ళు ఇచ్చే స్కోప్, వాళ్ళ ప్రామిసింగ్ లైనప్స్ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ ఈ ఆనందం మీతో షేర్ చేసుకుందామని అండ్ వీటిలో ఏ లైన్ పవర్ఫుల్గా ఉంది, ఏ లైన్ బాగుందని తెలుసుకుందామని. అండ్ ఇది నాట్ బేస్డ్ ఆన్ స్టార్డమ్, ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దేర్ లైనప్స్. అంటే ఎలాంటి కాంబో ఎంత క్రేజ్, ఎంత హైప్ వస్తుంది ఆ కాంబోతో. అరే ఇది కదా, అరే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనిపిస్తుంది కదా. అలాంటి కాంబోస్ ఎవరైతే ఫస్ట్ ప్లేస్ ఉన్నారో, ఎవరు లాస్ట్ ఉన్నారో, అసలు ఎట్లుంది, ఎవరి కాంబోస్ ఎట్లున్నాయి, ఎవరి లైనప్స్ ఎట్లున్నాయి తెలుసుకుందాం. రఫా సబ్స్క్రైబ్ చేసి పడండి అండ్ లైక్ షేర్ చేసేయండి, మనం తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. అండ్ ఫస్ట్ వెళ్తే ప్రభాస్ గారు. అండ్ మనం చూసినాం ప్రభాస్ గారు ఎప్పుడైతే రాజాసాబ్ ఫ్లాప్ అయిపోయిందో అని దరిద్రం పోయినట్టే ఇప్పటి నుంచి వెళ్ళి మొత్తం మంచి శకనంలే. లైనప్స్ సూపర్ ఉన్నాయి. లైనప్స్ ఫస్ట్ స్పీడ్తో స్టార్ట్ చేసి సందిరెడ్డి వంగ డైరెక్ట్ పిండం పెట్టేస్తాడు అందరికీ. ఆరెంజ్లో అవుట్పుట్. అండ్ ప్రతి సీన్ నేను వింటున్న ట్విట్టర్లో కొన్ని సీన్స్ అవి వింటా ఉంటేనే మైండ్ వెళ్ళిపోతుంది, ఎటో పోతుంది, ఎట్లా వస్తుంది సినిమా అని చెప్పి. కానీ సందిరెడ్డి వంగ గారి దాంట్లో క్యాటరేషన్ సేమ్ ఉంటుంది అన్ని దాంట్లో, అదొక నెగిటివ్ అనుకోండి. అంటే బాగా చూసి బోర్ కొట్టుతుందేమో, కానీ ఇప్పటికైతే స్పిరిట్ చాలా ప్రామిసింగ్ ఉంది. అండ్ ప్రతి లుక్, దాని నుంచి వచ్చే ప్రతి న్యూస్ ఒక సెన్సేషన్ అనిపిస్తుంది. అండ్ మూవీస్లో ఎప్పుడు కాంట్రవర్సీ లేకుండా ఉండదు. అండ్ నెక్స్ట్ ఫౌజీ మనం చూసినాం మొన్న వచ్చిన ఛాంపియన్ మూవీ లెక్కనే కొంచెం బ్యాక్ డ్రాప్ ఉంటుందని అంటున్నారు. అండ్ కొంచెం సిమిలర్ స్టోరీ అంటున్నారు. స్టిల్ సీతారామం చూసినాం, మనం ఫౌజీ లుక్ చూసినాం. అండ్ హనురావుపేట మీద మనకున్న డిమాండ్ కానీ, మనకున్న నమ్మకం కానీ చాలా ఉంది. స్పిరిట్ తర్వాత ఫౌజీ. అండ్ దాని తర్వాత ఇక మనకు తెలిసిందే సలాట్. శవాలు వేస్తే థియేటర్లో శవాలు వేస్తే మామూలుగా ఉండదు. ప్రతి సీను ప్రశాంత్ నీల్ గారు అయితే మంచి డిజైన్ చేస్తున్నారు. అండ్ ఉగ్రం కన్నా కొంచెం డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా పెద్దగా, బిగ్గర్ దెన్ కేజీఎఫ్ సలార్ వన్ అని ఆల్రెడీ మనం చెప్పారు. సలాటు అయితే మనం ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మంచి లైనప్ ఉంది. స్పిరిట్, ఫౌజీ, సలాటు. అండ్ నెక్స్ట్ కల్కి తెలుసు. కల్కి 1100 crores కొట్టింది జస్ట్ క్లైమాక్స్తో. అండ్ కల్కి ఎట్లుంటుందో మీరు అసలు ఊహించలేరు. అండ్ విజయ్ దేవరకొండ గారు కూడా కల్కిట్లో వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. ఎందుకంటే గాంధీదారి ఉంది కదా ఆయుధం, అది ఇంకా బతికే ఉందంటే, సో విజయ్ దేవరకొండ గారు కూడా యాజ్ అర్జున బతికే ఉంటారు. అండ్ కల్కి షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ పక్కా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇందులో సుమతి యాజ్ సాయి పల్లవి అంట ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ స్పిరిట్, ఫౌజీ, కల్కి, సలార్ అండ్ 4 పిచ్చి లేకపోయే లైనప్స్. ఈయన ఫస్ట్లో ఉన్న లైనప్స్లో రాజసాబ్ తర్వాత మంచి లైనప్స్ ఇవి. ఆ రాజాసాబ్ 2 ఎలాగ తీయరు కాబట్టి సో ఈయన సేఫ్ అయినట్టే. సో అందుకే ఫస్ట్లో పెట్టిన. అండ్ సెకండ్ ఎవరో కాదు, మన పుష్పరాజ్ అల్లు అర్జున్ గారు. అసలు ఏం లైనప్స్ నేను మొన్న షార్ట్ చేసిన, నేనే షాక్ అయినా. ఆయన లైనప్స్ అయితే చాలా ప్రామిసింగ్ ఉన్నాయి. సో అసలు ఈయన ఫస్ట్ పెట్టాలి ప్రభాస్ గారిని, సెకండ్ పెట్టాలి. కానీ ఈయన సెకండ్ పెట్టాలి. కానీ ఏంటంటే ఈయనకి పార్ట్ 2 ఎక్కువ లేవు, సీక్వెల్స్. ప్రభాస్ గారికి సీక్వెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, వాటి బజ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో చాలా క్రేజ్ ఉంది కాబట్టి ప్రభాస్ గారు ఫస్ట్ అండ్ సెకండ్ అల్లు అర్జున్ గారు. ఈయన లైనప్స్లో ఫస్ట్ అట్లీ గారితో ఉంది లైనప్. అండ్ ఇందులోంచి వెళ్ళి సాంగ్స్ కానీ, వెనకాల వాడే టెక్నాలజీస్ కానీ మొత్తం చాలా అడ్వాన్స్డ్ అంట. ఒక అవతార్ లెవెల్లో అని అంటున్నారు. ఇది కనుక రియల్ అయితే మాత్రం అయితే ఇండస్ట్రీ హిట్ అయితే, లేకపోతే ఇండస్ట్రీ ఫ్లాప్ అయితే. అంటే క్లిక్ అవ్వాలి కాబట్టి. సో బజ్ అయితే, క్రేజ్ అయితే చాలా గట్టిగా ఉంది. #A22కి అండ్ #A23 అని తెలుసు. I say 23 దణం ఇంతది I say 23. ఈ అనౌన్స్మెంట్కే సవాల్ వేసిన యాక్చువల్లీ చాలా చోట్ల అంబులెన్స్లో కూడా పెట్టారు. అండ్ అంత బాగుంది, అంత బాగా కొట్టారు మన అనిరుద్ధ్ గారు. అండ్ ఈ కాంబోకి అయితే చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇది ఒక స్టోరీ, ఒక ఒంటి చేయి మహారాజు, ఒక ఫారెస్ట్లో ఉండే స్టోరీ. అండ్ మనం చూసినాం గుర్రం మీద ఒక ఒంటి మహారాజు లెక్క ఒక లుక్ కూడా ఉంది. అండ్ ఆయన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక రైట్ హ్యాండ్ చూపిస్తారు, దాన్ని కడియం పెట్టి లెఫ్ట్ హ్యాండ్ చూపారు. అక్కడ అర్థమైపోతుంది ఇది ఆ స్టోరీ అని. సో దీనికి బస్ చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ సుకుమార్ గారిది #A24. ఇది మనకు తెలిసిందే. పుష్ప3 ర్యాంపేజ్. అండ్ ఇందులో విజయ్ దేవరకొండ గారు విలన్గా ఉంటారని బజ్ వస్తుంది అంటున్నారు. నేనైతే అంత నమ్మలే, కానీ స్టిల్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే సుకుమార్ గారు, విజయ్ దేవరకొండ గారు మూవీ తీద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. సో అది మెటీరియలైజ్ అవుతలేదు కాబట్టి పుష్ప3లో విజయ్ దేవరకొండ గారు ఉండొచ్చు. అండ్ ఇది మంచి లైనప్స్ అనమాట. అండ్ దాని తర్వాత మనకు తెలిసింది సందీప్ రెడ్డి గారితో ఉంది అల్లు అర్జున్ గారికి ప్రాజెక్ట్. అండ్ సందీప్ రెడ్డి గారు అందరితో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ మధ్య, ప్రభాస్తో, మహేష్ బాబుతో, అల్లు అర్జున్ గారితో. సో అండ్ థర్డ్కి వచ్చేసరికి రామ్ చరణ్ గారు. ఈయన లైనప్స్ కూడా చాలా బాగున్నాయి. పెద్ది, బుచ్చిబాబు సనాతో. అండ్ నెక్స్ట్ సుకుమార్ గారితో రంగస్థలం టైప్లో ఒక కాంబో ఉంది. బ్లాక్ హార్స్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అన్నారు. అండ్
దాని తర్వాత లోకేష్ కనగరాజు గారితో ఒక మూవీ ఛాన్సెస్ ఉన్నాయండి, బజ్ ఉంది. ఇంకా ఇది రామ్ చరణ్ గారిది చాలా బాగుంది లైనప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మహేష్ బాబు గారిది వారణాసి తర్వాత అనిల్ రావుపూడి గారితో ఒక సినిమా ఉంది. అది ఆల్రెడీ వాళ్ళు సర్లేని అప్పుడు అనౌన్స్ చేసుకున్నారు, కానీ అఫిషియల్గా రాలే. అండ్ దాని తర్వాత డెవిల్ ఉంది సంజయ్ రెడ్డి వంగ గారితో. అండ్ సంజయ్ రెడ్డి వంగ గారికి అన్ని హీరోలతో సినిమా ఉంది. సో వారణాసికి అయితే చాలా అంటే చాలా ఒక్కసారి క్లిక్ అయితే ఎక్కడో వెళ్ళి కూర్చున్నారు మహేష్ బాబు గారు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ రీజనల్లో గట్టి స్ట్రాంగ్ బేస్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్లో ఎక్కువ బేస్ ఉంది. ఇప్పుడైతే రాజమౌళి గారితో అయితే ఇంకా వేరేలో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ వీనే ఖాళీగా ఉన్న ప్లాన్ అవనికి ఈయన ఇదొక్కటే ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ద మోస్ట్ స్టైలిష్ మ్యాన్ అడివిశేష్ గారు. ఈయన కాంబోలు ఉంటాయండి సూపర్ అన్నట్లు. డకాట్ అయితే అసలు చాలా చాలా గట్టి బజ్ ఉంది. కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఓ ఈ సాంగ్ నుంచి లేచింది, చాలా బజ్ ఉంది. అండ్ డకాట్ తర్వాత గూఢచారి 2 ఉంది. అదైతే అసలు మనం ఆలోచించక్కర్లేదు, మంచిగా ఉంటుంది కాంబో, గట్టిగా అసలు మంచి దింపుతాడు మూవీని మాత్రం. మన మైండ్కి అలా మైండ్ వెళ్ళిపోద్ది అనమాట. దాని తర్వాత నానిగారిది మనకు తెలుసు ఆల్రెడీ ప్యారడైస్తో అసలు టారెమన్లో వెళ్ళడానికి ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నారు. అండ్ అసలు చాలా అంటే చాలా గట్టి బజ్ ఉంది. అండ్ దాని ఓపెనింగ్స్ కూడా 70-80 crores ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ దాని తర్వాత మీకు తెలుసు దాని తర్వాత సుజిత్ గారితో నాని గారిది బ్లడీ రోమియో ఉంది. అండ్ ఇది మనకి దీని స్టోరీ కూడా మ్యాక్సిమం తెలిసినట్టు, అంటే డే టైంలో అయినా వర్క్ చేస్తారనమాట క్లాసు, నైట్ టైం ఏమో స్మగ్లింగ్, వైలెన్స్ ఇలా ఉంటుంది అనమాట ఈ స్టోరీ కూడా. అండ్ దీన్ని ఆల్మోస్ట్ ఓజీలో యూనివర్స్లో కలిపేయడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అండ్ దాని తర్వాత ఇక మన ఎన్టీఆర్ గారి కాంబో అంటే ఒక దేవర్ 2 నాకు కొంచెం తేడా కొట్టేస్తుందండి, మీరేమనుకోకండి. అండ్ దేవర్ 1 మెడికోర్ ఫస్ట్ హాఫ్ వల్ల నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ మూవీ ఉంది, వెరీ గ్రేట్. అండ్ దాని తర్వాత అసలు చెప్పడం మర్చిపోయినా, ఇది నాగవంశీ గారితో మురుగన్ క్యారెక్టర్ ఉంది కదా, మురుగన్ మూవీ గాడ్ ఆఫ్ వార్, ఇది ఇక ఎన్టీఆర్దే అనౌన్స్ ఉంటుంది. ఈ లైనప్ అయితే సూపర్ ఉంటుంది. గాడ్ ఆఫ్ వార్ ఒకటి అండ్ ప్రశాంత్ నీల్ గారితో మూవీ, ఇవి 2 కాంబో వెరీ వెరీ గ్రేట్ అన్నట్లు. నేను ఈ లాస్ట్లో పెట్టిన కారణం ఏంటంటే ఆ దేవర్ 2 వల్ల కొంచెం లాస్ట్లో పెట్టాల్సి వచ్చింది, కానీ దేవర్ 2 లేకపోయి ఉంటే ఈయన కూడా థర్డ్ ఆర్ ఫోర్త్ ఉండేటోళ్ళు. అండ్ మంచి లైనప్స్ అనమాట. ది గాడ్ ఆఫ్ వార్ అయితే గట్టిగా కొట్టేస్తుంది, దానికి గట్టిగా బజ్ ఉంది, చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో రీషూట్లు అవుతున్నాయి, బాగానే చేస్తారు, గట్టి తీస్తారు, ఓపెనింగ్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఇక దేవర్ 2 కొంచెం అటు ఇటు ఉంది. అండ్ దాని తర్వాత తెలుసు మన పవన్ కళ్యాణ్ గారు, ఈయన పెద్ద డైరెక్టర్లు అసలు చేయరు, ఎందుకంటే ఈయన చాలా బిజీ పొలిటీషియన్ కాబట్టి. సో ఈయనని లాస్ట్ వేయడానికి కారణం ఏంటంటే ఆయన ఫ్యాన్ బేస్ అని గురించి మనకు తెలుసు, అంత ఆయనకి ఎంత హీరోనో. కాకపోతే నేను లాస్ట్లో వేయడానికి కారణం ఏంటంటే ఆయన లైనప్స్ అంత పెద్దగా ఏం లేవు, ఎందుకంటే చిన్న డైరెక్టర్లు కూడా ఆయన ఛాన్స్ ఇస్తారు. ఆయన సహృదయపరుడు అనమాట. సో ఇప్పుడు ఆయనకి హరిహర వీరమల్ 2 ఉంది, నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అంటున్నారు, ఇది కూడా ఉందని చెప్పి. అండ్ దాని తర్వాత సురేంద్ర రెడ్డి గారితో కాంబో ఉంది. అండ్ దాని తర్వాత అసలైన ఈయన కాంబో అంటే OG2 అనమాట. అసలు కొంచెం ఊపిరి తీల్చుకోదగ్గ సినిమా అంటే OG2 మల్టీవర్స్, ప్రభాస్ గారితో మల్టీవర్స్, సుజిత్ గారితో మల్టీవర్స్, నాని గారితో మల్టీవర్స్. ఇది మంచి ఒక్కటి గట్టిగా అబ్బా సాయిరామ్ అనుకున్న మూవీ అంటే ఇదే OG2 అనమాట. సో మిగతా చిన్న సినిమాలు చిన్న డైరెక్టర్లో తీస్తారు ఆయన. అండ్ ఉత్సాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఆల్రెడీ షూట్ అయింది కాబట్టి, సో ఇది కాంబోస్ అనమాట. నెక్స్ట్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ అవర్ TFL లైనప్స్. ఇందులో నేను ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇస్తాను, ప్రభాస్ గారికి ఇస్తాను. మంచి లైనప్స్, అన్ని సీక్వెల్స్ అన్ని గట్టిగా ఉన్నాయి, అసలు ఏది క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన అవసరమే లేకుండా గట్టి మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ అల్లు అర్జున్ గారికి మంచి మూవీస్ ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి కూడా ఘోరంగా సీక్వెల్స్ లేవు, కానీ మంచి కాంబోస్ ఉన్నాయి ఈయనకైతే. అండ్ నెక్స్ట్ అడివిశేష్ గారి కాంబోస్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి 3 అనమాట. నెక్స్ట్ రామ్ చరణ్ గారి కాంబోస్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళ లైనప్స్ కానీ చాలా బాగున్నాయి. రామ్ చరణ్ లైనప్స్, అల్లు అర్జున్ గారి లైనప్స్, అండ్ ప్రభాస్ గారి లైనప్స్, అండ్ అడివిశేష్ గారి లైనప్స్, 4 లైనప్స్ చాలా బాగున్నాయి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ లైనప్స్. మీకే లైనప్స్ మీద బాగా ఏ కాంబో మీద బాగా బజ్ ఉందో, దేని మీద మీరు బాగా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ టేక్ కేర్.